అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ 2024 సంబంధించినటువంటి బీఎస్సీ నర్సింగ్ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ స్టార్ట్ కావడం జరిగింది. మరి మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలని కూడా స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్గా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ప్రక్రియ చూపించబోతా ఉన్నాం ఈ వీడియోలో. ముందుగా ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి మీకు సీటు వచ్చేంత వరకు. మనం చూసుకున్నట్లయితే అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాము. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ సంబంధించిన లింక్ మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, మనకి ఆల్రెడీ కూడా ఈ యొక్క నోటిఫికేషన్ నాకు రిలీజ్ చేశారు. అదేవిధంగా యొక్క అప్లికేషన్ కూడా స్టార్ట్ కావడం జరిగింది. ఏదైతే మనకి చూడండి సెప్టెంబర్ 10th నుంచి స్టార్ట్ కావడం జరిగింది. అదేవిధంగా సెప్టెంబర్ 17th వరకు అయితే ఈ యొక్క అప్లికేషన్ అయితే మనమైతే ఫిల్అప్ చేసుకోవచ్చు. ఓకే, ఎప్పటి వరకు 9 PM వరకు అయితే 17th నాటికల్లా కంప్లీట్ కావడం జరుగుతుంది. ఓకే, ఆన్లైన్లో ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి, అప్లై ఏ విధంగా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఏదైతే ఫామ్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఏదైంది చూడండి రిజిస్ట్రేషన్ ఉంది కదా, ఆ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ వస్తుంది, మీకు చూపిస్తాను. ఎస్ గైస్, ఒకసారి మనం రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా వస్తుంది. రాగానే మీకు సంబంధించిన కొన్ని బేసిక్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీకు సంబంధించిన ఏపీ ఈఎఫ్ సెట్ ఆల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా మీ యొక్క నేమ్ అనమాట. ఏదైతే మనం ఎంసెట్లో ఏ విధంగా ఉంటుందో ఆ యొక్క నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి, ఫుల్ నేమ్ అనమాట. అదేవిధంగా మీ యొక్క మొబైల్ నెంబర్. చాలామంది స్టూడెంట్స్ అయితే ఇక్కడ యొక్క మొబైల్ నెంబర్ దగ్గర అయితే చాలామంది మిస్టేక్ చేస్తూ ఉన్నారు. వర్కింగ్ కండిషన్లో ఉన్నటువంటి మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా యొక్క మీ మెయిల్ ఐడి, అదేవిధంగా ఇక్కడ పాస్వర్డ్ అనమాట. మీరైతే ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఒక పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. తర్వాత మీ యొక్క పాస్వర్డ్ని ఇక్కడ కన్ఫర్మ్ చేయాలి. తర్వాత ఏదైతే మనకి ఇక్కడ క్యాప్చా కనిపిస్తూ ఉంది కదా, చూడండి ఇక్కడ మనకు క్యాప్చా కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనకు నెక్స్ట్ స్టెప్లోకి అయితే వెళ్తామన్నమాట. ఇక్కడైతే టోటల్ ఇక్కడ మనకు ఓటీపీ అనమాట. అక్కడ వచ్చేసి జనరేట్ ఓటీపీ ఉంటుంది. జనరేట్ ఓటీపీ బటన్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఓటీపీ అయితే జనరేట్ కావడం జరుగుతుంది. ఆ యొక్క ఓటీపీ వస్తుంది మీ మొబైల్ నెంబర్కి. ఆ యొక్క ఓటీపీ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయగానే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏదైతే సబ్మిట్ బటన్ కనిపిస్తుంది కింద, ఇక సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయగానే మీకు రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ సబ్మిట్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్లోకి అయితే వెళ్తాం అనమాట. ఇక్కడ నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. రాగానే మేము సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత మీ యొక్క రిజిస్ట్రేషన్ కూడా సబ్మిట్ అయినట్టు లెక్క అనమాట. మీ యొక్క రిజిస్ట్రేషన్ ఐడి ఉంది కదా, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మ్యాండేటరీగా ఒక బుక్ పెన్ లేదా మీ యొక్క స్క్రీన్ షాట్లో ఫోటోను తీసుకుని ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఎందుకంటే అప్కమింగ్ నెక్స్ట్ ప్రాసెస్లో ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. చూడండి, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఈ ప్రెస్ అయిపోయిన తర్వాత క్లిక్ హియర్ టు లాగిన్ అని ఉందా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా వస్తుంది. రాగానే ఏదైతే లాగిన్ బటన్ ఉంది కదా, లాగిన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఏదైతే ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది. చూడండి, మీ యొక్క ఎంటర్ యూజర్ ఐడి ఉంది కదా, యూజర్ ఐడి నథింగ్ బట్ ఏ రిజిస్ట్రేషన్ ఐడి అనమాట. మీ యొక్క రిజిస్ట్రేషన్ ఐడి ఎంటర్ చేయండి. అదేవిధంగా మీ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఇది క్రియేట్ చేసుకున్నాం కదా, ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక మనకి ఇక్కడ కొన్ని చూపిస్తుంది కదా, అలా మీరైతే మనకి ఇక్కడ ప్లస్ అని మైనస్ అని వస్తుంది. క్యాలిక్యులేషన్ చేసి అక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ ఏదైతే లైన్ ఉంది కదా, ఇక్కడ లైన్ పైన క్లిక్ చేయండి. లైన్ పైన క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా వస్తుంది. చూడండి, ఏదైతే అప్లికేషన్ సబ్మిషన్ అని ఉంది కదా, ఇక్కడ ఈ యొక్క అప్లికేషన్ సబ్మిషన్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మన అప్లికేషన్ కూడా సబ్మిట్ అయితే కావడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి మనం కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఏదైతే పర్సనల్ డీటెయిల్స్ కావచ్చు, పేమెంట్ డీటెయిల్స్ కావచ్చు, అదేవిధంగా లోకల్ నాన్ లోకల్ కొన్ని డీటెయిల్స్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా అప్లోడ్ డాక్యుమెంట్స్ అనమాట. ఈ యొక్క 4 స్టెప్స్ మనం చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఓకే, మనకి ఏదైతే పర్సనల్ డీటెయిల్స్ అయిపోయినాయి కాబట్టి మనకి ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఒక పేమెంట్ సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి కూడా, ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఓకే, 4 స్టెప్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఇక్కడ ఈ విధంగా వస్తుంది. రాగానే చూడండి, ఏపీ ఈఎఫ్ సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ డిఫాల్ట్గా వస్తాయన్నమాట. ఇక్కడ ఏదైతే పర్సనల్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. అదేవిధంగా మీకు సంబంధించిన ఏదైతే రెసిడెన్షియల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇవన్నీ కూడా మీ యొక్క ఫోన్ నెంబర్ కావచ్చు, మీ నేమ్ కావచ్చు, తర్వాత జెండర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కంపెనీ యొక్క డాక్యుమెంట్లో ఏవైతే మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ 1కి 2 సార్లు చెక్అవుట్ చేసుకొని మీ యొక్క డీటెయిల్స్ అని ఫిల్అప్ చేయండి. ఫిల్అప్ చేసిన తర్వాత ఏదైతే చూడండి ఆ సేవ్ అండ్ కంటిన్యూ ఉంది కదా, ఈ బటన్ ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఇక్కడ ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. రాగానే డైరెక్ట్ మనం పేమెంట్లోకి వెళ్తాం అనమాట. మనం పేమెంట్ కట్టాల్సి ఉంటుంది కదా. మనకు పేమెంట్ వచ్చేసి ఏదైతే చూడండి 1888 ఉందన్నమాట. ఇక్కడ అదేవిధంగా మనకి ఇక్కడ కేటగిరీ బట్టి మనకు అమౌంట్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకైతే నెట్ బ్యాంకింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. మీకు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ కట్టవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకోవాలి, మనకి ఈ విధంగా వస్తుంది. రాగా ఇక్కడ చూడండి, ఈ డిక్లరేషన్ బాక్స్ టిక్ చేయగానే ఇక్కడ మనకు పే నౌ ఉంది కదా,
పే నౌ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు మన పేమెంట్ అయితే కంప్లీట్ కావడం జరుగుతుంది. ఈ విధంగా మనకు పేమెంట్ రిసిప్ట్ వస్తుందన్నమాట. ప్రతి ఒక్కరు కూడా యొక్క పేమెంట్ రిసిప్ట్ అయితే జాగ్రత్తగా పెట్టుకోండి. మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. అదేవిధంగా ఏదైతే రిజిస్ట్రేషన్ నెంబర్, అదేవిధంగా మీ అన్ని కూడా ట్రాన్సాక్షన్ ఐడి నెంబర్ ఇవన్నీ కూడా రాసుకోండి. ఎస్ గైస్, పేమెంట్ ప్రాసెస్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకి ఇక్కడ ఏదైతే ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మరి స్టెప్ బై స్టెప్ చూద్దాం. వచ్చేసి ఇక్కడ చూడండి, ఏదైతే ఇక్కడ క్లారిటీ ఇవ్వడం జరిగింది, ఎడ్యుకేషనల్ లోకల్ అండ్ నాన్ లోకల్ రీజన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. బేస్డ్ ఆన్ ద క్యాండిడేట్స్ ఎడ్యుకేషన్ దే విల్ బి ఫాల్ అండర్ ద వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ రీజన్స్ వచ్చింది. ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ ఉంది, అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఉంది, ఉస్మానియా యూనివర్సిటీ ఉంది, నాన్ లోకల్ ఉంది అనమాట. ఇందులో మనం ఏదైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కామన్గా అందరూ వచ్చేసి అయితే ఆంధ్ర యూనివర్సిటీ లేదా అయితే ఉస్మానియా యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటారు. లాస్ట్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి. ఓకే, ఇక్కడైతే ఎడ్యుకేషన్ డీటెయిల్స్లో మనం చూసుకున్నట్టయితే ఏదైతే మీ ఇక్కడ 5th నుంచి 6th క్లాస్ నుంచి 7th, 8th, 9th, 10th అదేవిధంగా ఇంటర్మీడియట్ వరకు ఎక్కడెక్కడ చదివారో మీకు కంప్లీట్గా డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీ స్టేట్ కావచ్చు, అదేవిధంగా మీ డిస్ట్రిక్ట్స్ కావచ్చు, అదేవిధంగా స్కూల్ అండ్ కాలేజ్ ఇన్స్టిట్యూట్ యొక్క నేమ్స్ కావచ్చు, అదేవిధంగా మీకు సంబంధించి ఏదైతే బోనఫైడ్స్ ఉంటాయి కదా, స్టడీ సర్టిఫికేట్స్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అప్లోడ్ చేసిన తర్వాత ఇంకోటి గుర్తుపెట్టుకోండి గైస్, ఏదైతే అది పీడిఎఫ్ మోడ్లో ఉండాలి, 500 KB లోపల అయితే ఉండాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత ఇక్కడ వచ్చేసి ఏదైతే మనకు రీజియన్ సెలెక్ట్ చేసుకొని చూసుకున్నట్లయితే ఆంధ్ర యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఏదైతే సేవ్ అండ్ కంటిన్యూ ఉంది కదా, సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంటర్ఫేస్లోకి వెళ్ళగానే మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది. రాగానే ఇక్కడ వచ్చేసి రీజన్ వచ్చేసి ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకు డూ యూ వాంట్ టు క్లైమ్ APNRE బాధ్యత ఉందన్నమాట. ఇందులో మీరు ఎస్ అన్న నోరా సెలెక్ట్ చేసుకుని తర్వాత ఇక్కడ ఏదైతే సేవ్ అండ్ కంటిన్యూ చేయండి. నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఇక్కడ ఈ విధంగా వస్తుంది. రాగానే మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. చూడండి, లోకల్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఉంటుంది. ఇక్కడ ఏపీ మీ సేవ్ అనే కొన్ని ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలి. అదేవిధంగా డిస్ట్రిక్ట్ మరియు ఫైనల్ రీజన్ వచ్చేసి ఆంధ్ర యూనివర్సిటీ చేయండి. తర్వాత ఇక్కడ కంట్రీస్ ఇక్కడ చూడండి, సేవ్ అండ్ కంటిన్యూ చేయాలి. క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా వస్తుంది. రాగానే మీకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయగానే మనకు మళ్ళీ నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా వస్తుంది. రాగానే నాన్ లోకల్ సంబంధించిన ఇక్కడ నాన్ లోకల్ అయితే నాన్ లోకల్ అని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, తర్వాత మళ్ళీ మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా వస్తుంది. నాన్ లోకల్ అయినట్లయితే మీకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ అయితే చూడండి, మినిమం 10 years ఆఫ్ స్టడీ సర్టిఫికేట్ ఆఫ్ ది స్టూడెంట్ ఐదర్ పేరెంట్ ఆఫ్ ఇఫ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఓన్లీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. 500 KB లో ఉండాలి నాన్ లోకల్ వారైతే. ఓకే, ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ చూడండి సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మళ్ళీ మనకి ఇక్కడ నెక్స్ట్ ఇంటర్ఫేస్లోకి ఇక్కడ రావడం జరుగుతుంది. రాగానే మెయిన్ థింగ్ అనమాట, ఇది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ప్రతి ఒక్కరు కూడా స్టెప్ బై స్టెప్ మనం చేస్తూ ఉన్నాం కాబట్టి ఇది మెయిన్ ఇంకా చాలా చాలా క్రూషియల్ థింగ్ అనమాట. ఎందుకంటే అప్లోడ్ డాక్యుమెంట్స్ అనమాట. మీ యొక్క డాక్యుమెంట్స్ కూడా ఇప్పుడు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మెమోస్ కానీ ఫోటోస్ కానీ చూడండి, క్యాండిడేట్స్ ఫోటో అండ్ సిగ్నేచర్ మస్ట్ బి ఇన్ JPG, JPEG, PNG ఫార్మేట్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, అండ్ మ్యాక్సిమం వచ్చేసి సైజ్ ఆఫ్ 100 KB అయితే ఉండాల్సి ఉంటుంది. ఆల్ అప్లోడ్స్ మస్ట్ బి ఇన్ PDF ఫార్మేట్ అండ్ మ్యాక్సిమం 500 KB. ప్రతి ఒక్కటి కూడా ఏదైతే ఆ ఫోటో సిగ్నేచర్ తప్ప అన్ని కూడా మిగతా డాక్యుమెంట్స్ అన్ని కూడా 500 KB లోపల ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా PDF ఫార్మేట్లో ఉండాలని కూడా ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ యొక్క క్యాండిడేట్ ఫోటో లేటెస్ట్ ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏదైతే ఇక చూస్ ఫైల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా మీ యొక్క ఫోటో అయితే అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత ఏదైతే మనం ముందు చెప్పినట్టు ఏదైతే JPG అదే JPEG, PNG ఫార్మేట్ ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, మీ ఫోటో అప్లోడ్ చేశారు. అదేవిధంగా నెక్స్ట్ మీ యొక్క సిగ్నేచర్ అప్లోడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ ఆధార్ కార్డ్ వచ్చేసి PDF ఫార్మేట్లో ఉండాల్సి ఉంటుంది. 500 KB అనమాట. మనం క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది. మీ యొక్క ఆధార్ కార్డ్ అయిపోయింది. అదేవిధంగా SSC మీకు మార్క్స్ మేమో కావాలి. అదేవిధంగా ఇంటర్మీడియట్ మేమో అప్లోడ్ చేయాలి. అదేవిధంగా ఇంటర్మీడియట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనమాట. మీ యొక్క TC ఇంటర్ TC కూడా అప్లోడ్ చేయాలి. అదేవిధంగా EAP సెట్ ర్యాంక్ కూడా అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత మీ డాక్యుమెంట్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి, క్లారిటీగా ఉన్నాయా లేవా, బ్లర్ ఉన్నాయని ఒకసారి చూడండి. అయితే ప్రివ్యూ ఆప్షన్ ఉంది కదా, ప్రివ్యూ ఆప్షన్ క్లిక్ చేసి ఒక చెక్అవుట్ చేసుకోండి. ఓకే, చెక్అవుట్ చేసుకున్న తర్వాత మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా వస్తుంది. రాగానే ఏదైతే EAP సెట్ ర్యాంక్ కార్డు ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఏదైతే ఇక్కడ సేవ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, సేవ్ డాక్యుమెంట్ క్లిక్ చేయండి. తర్వాత అంతా అయిపోయిన తర్వాత ప్రివ్యూ అప్లికేషన్ అనమాట. ప్రివ్యూ అప్లికేషన్ అంటే మీ అప్లికేషన్ అయితే రావడం జరుగుతుంది, ఒక ప్రివ్యూ డూప్లికేట్ ఫార్మేట్ అనమాట. అందులో వచ్చేసి మరి మీ యొక్క డీటెయిల్స్ అయితే సబ్మిట్ చేశారు కదా, కరెక్ట్ ఉన్నాయా లేవా, ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయా లేవా అని కూడా ఒకటికి 2 సార్లు చెక్అవుట్ చేసుకోండి. చెక్అవుట్ చేసుకున్న తర్వాత ఇక సేవ్ డాక్యుమెంట్స్ క్లిక్ చేయగానే మళ్ళీ ఇక్కడ ప్రివ్యూ సేవ్ డాక్యుమెంట్ క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా వస్తుంది. రాగానే మీ యొక్క అప్లికేషన్ అనేది కూడా కంప్లీట్ కావడం జరిగింది అనమాట. ఓకే,
ఎస్ గైస్, మన అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి ఇప్పుడు అన్నమాట. ఇక్కడ సబ్మిట్ బటన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేయగానే మనకి ఈ విధంగా అయితే ఒకటి రావడం జరుగుతుంది. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సబ్మిట్ ది అప్లికేషన్ అని అడుగుతుంది అనమాట. ఇక్కడ ఓకే మీ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మన యొక్క అప్లికేషన్ కూడా సబ్మిట్ కావడం జరిగింది. తర్వాత వచ్చేసి నో యువర్ అనమాట. చూడండి, నో యువర్ అప్లికేషన్ స్టేటస్ క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రింట్ ప్రొవిజనల్ అప్లికేషన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి కూడా మీ యొక్క అప్లికేషన్తో ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా వస్తుందన్నమాట. మీ యొక్క అప్లికేషన్ డీటెయిల్స్ చెక్అవుట్ చేసుకోండి. ఒకసారి చెక్అవుట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఏదైతే నో యువర్ పేమెంట్ స్టేటస్ కూడా చెక్అవుట్ చేసుకోండి. ఆ రెసిప్ట్ కూడా డౌన్లోడ్ చేసుకోండి వెబ్సైట్ నుంచి. అదేవిధంగా ప్రింట్ ప్రొవిజనల్ అప్లికేషన్ ఉంది కదా, క్లిక్ చేయగానే ఇక్కడ మనకు మీ యొక్క అప్లికేషన్ కూడా రావడం జరుగుతుంది. ఓకే, ఇంకేమైనా డౌట్స్ కానీ క్లారిఫికేషన్ కానీ ఉన్నట్టయితే వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే గైడెన్స్ అయితే ఇస్తూ ఉంటాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.